ఈరోజైతే మేము ఫ్లోరిడా స్టేట్లోని ఆర్లాండో సిటీలో యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చాము. ఇది థీమ్ పార్క్ అనమాట. చాలా బాగుంటుంది. ఈరోజైతే మేము జస్ట్ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తున్నాము. ఇక్కడైతే 3 పార్క్స్ ఉంటాయి అనమాట. యూనివర్సల్ స్టూడియోస్, ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్, వాల్కనో బే ఉంటుంది. సో మేము ఎగ్జాక్ట్గా 2016లో ఈ పార్క్కి ఇదే డేట్ వచ్చాము. అదొక స్పెషాలిటీ ఉంది. సో మనం ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల ఎంటర్ గానే మనకి ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ స్క్రీన్ కనపడుతుంది కదా. ఆ స్క్రీన్లో టైమింగ్ ఈచ్ రైడ్కి ఎంత టైం వెయిటింగ్ ఉండేది చూపిస్తారు. మేము ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్స్ 3D రైడ్ అయితే చేసేసి వచ్చాము. ఓవరాల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఆకలి వేస్తుంది ఏమో తిందామనేసి చూస్తే ఇక్కడ పిజ్జా, బర్గర్స్ అవే ఉంటాయన్నమాట. సో ఎంతకాలం ఈ బ్రెడ్ అవి తింటాము. సరే అని చెప్పి మా వైఫ్ ఇంట్లో హోటల్లో లెమన్ రైస్ చేసిందనమాట. సరే తిందామనేసి ఇంకా దానికి ఇక్కడ చూడండి వాల్మార్ట్లో కొనుక్కున్న చిప్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి మ్యాంగో తొక్కు. ఇది కడప నుంచి మా అత్తమ్మ చేసి పంపించిన తొక్కు. ఇక్కడ చూడండి ఈ పావురాలు మనం యాక్చువల్గా మన ఇండియన్ ఫుడ్ తింటాయి మాకు డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ కొంచెం పెట్టేసరికి చూడండి ఎంత బాగా ఇష్టంగా వచ్చి తింటున్నాయో. హలో వ్యూవర్స్, మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజైతే మేము ఫ్లోరిడా స్టేట్లోని ఆర్లాండో సిటీలో యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చాము. ఇది థీమ్ పార్క్ అనమాట. సో మేమైతే 3 రోజులు డిస్నీకి వెళ్ళాము. సో ఇప్పుడైతే April 23rd. సో ఇది వచ్చి మాకు వెరీ స్పెషల్ డే. 2016లో మేము ఎగ్జాక్ట్ ఇదే డేట్ ఇక్కడికి వచ్చాము. ఆ స్పెషాలిటీ ఏంటో ఇక వీడియో పొంగ చెప్తామన్నమాట. మీరు ఏదైనా గెస్ట్ చేస్తారో గెస్ట్ చేయండి, కింద కామెంట్స్ ప్రొవైడ్ చేయండి. సో మీ గెస్సెస్ కరెక్ట్ అయితే ప్రతి క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తానమాట. అదేవిధంగా యూనివర్సల్ స్టూడియోస్లో ఎస్పెషల్లీ ఏమేమి రైడ్స్ ఉన్నాయో పిల్లలకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా కూడా మొత్తం అంతా మేము షేర్ చేస్తాము. సో మీరైతే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మేము ఆన్సర్ చేస్తాము. చాలా బాగుంటుంది. ఈరోజైతే మేము జస్ట్ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తున్నాము. ఇక్కడైతే 3 పార్క్స్ ఉంటాయి అనమాట. యూనివర్సల్ స్టూడియోస్, ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్, వాల్కనో బే ఉంటుంది. సో ఈరోజు దీనికి యూనివర్సల్ స్టూడియోస్కు రేపైతే ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్, కింగ్ కాంగ్, జురాసిక్ పార్క్ చాలా మంచి వాటర్ రైడ్స్ ఉంటాయి. అదేవిధంగా రోలర్ కోస్టర్, హల్క్, ఇలా చాలా పెద్ద రైడ్స్ ఉంటాయి. అది వాల్కనో బే అనేది జస్ట్ వాటర్ పార్క్. సో అది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అది కొత్త పార్క్ అనమాట. ఇంకొకటి ఎపిక్స్ ఆఫ్ యూనివర్స్ అనేది ఈ మంత్ May 22nd స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా బాగుంటుంది. సో మేమైతే అన్ప్లానెడ్. సో మేము ఇంకా వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మేము ఈ పార్క్ విజిట్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. మంచి టైము, అదే స్ప్రింగ్ టైం అని చెప్పి వచ్చామన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇది చూసేద్దాము. వచ్చేసాడు మీ వేరే తెచ్చేసాడు యూనివర్సల్ స్టూడియోస్. చూసేద్దామా? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో యూఎస్ఏ. సో ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఇది యూనివర్సల్ స్టూడియోస్ ఫ్లోరిడా అని ఆర్చ్. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేద్దాము. పిల్లలతో కొంచెం కష్టంగా ఉన్నాయి చేయడము, బట్ అయితే మేమైతే మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మేమైతే షేర్ చేయాలో షేర్ చేస్తాము. జస్ట్ ఫాలో మీ. సో మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ కనపడుతుంది కదా, ఇది సెక్యూరిటీ చెక్ అనమాట. సో మేమైతే టికెట్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము. సో మనం ఇక్కడికి టికెట్స్ వచ్చి పర్చేజ్ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో మాకైతే కొంచెం $50 అలా డిస్కౌంట్ వచ్చింది ఒక టికెట్ మీద. మేమైతే 2016లో వచ్చినప్పుడు అయితే టికెట్ వచ్చి 2 పార్క్స్ వచ్చి 200 ఉండేది. ఇప్పుడు వచ్చి ఏంటంటే 3 పార్క్స్ కలిపి 400 ఉంది పర్ పర్సన్ అనమాట. సో ఇప్పుడంతా మొత్తం 9 years డిఫరెన్స్ ఉంది కదా. సో మేమైతే ఆన్లైన్ టికెట్ పర్చేజ్ చేసినా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే సో ఇప్పుడు వెయిటింగ్ టైము అవన్నీ లైన్స్లో ఫాస్ట్గా రైడ్స్కి వెళ్ళిపోవాలంటే ఎక్స్ప్రెస్ పాస్ ఉంటుంది అనమాట. అది కూడా తీసుకోవచ్చు. సో మేమైతే జస్ట్ ఫస్ట్ డేనే కాబట్టి ఈ రోజు అయితే పిల్లలకి చిన్న రైడ్స్ ఉంటాయి కాబట్టి పెద్ద క్యూ ఏమి ఉండదు. సో నార్మల్గా వెళ్ళిపోవచ్చు లోపలికి. సో మనం ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల ఎంటర్ గానే మనకి ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ స్క్రీన్ కనపడుతుంది కదా. ఆ స్క్రీన్లో టైమింగ్ ఈచ్ రైడ్కి ఎంత టైం వెయిటింగ్ ఉండేది చూపిస్తారు. అదేవిధంగా కొన్ని రైడ్స్ అవి ఏంటంటే కొన్ని షోస్ క్లోజ్ అయ్యి ఉంటాయి అనమాట. అది చూసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ మేము ఏంటంటే వేరే రైడ్స్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు జస్ట్ ఎంట్రన్సే కదా. సో చాలా 3D రైడ్స్ ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఏంటంటే మనకు రోలర్ కోస్టర్ రైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మేము ఏంటంటే రేపు చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం అయితే మేము ట్రై చేసాము, చాలా మంచి థ్రిల్లింగ్ అనిపించింది. సో ఇప్పుడు మనకు ఎదురు కనపడుతుంది కదా, ఈ వేలో వెళ్ళి మేము డైరెక్ట్గా వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో రైడ్స్ అన్ని మొత్తం కూడా చూపిస్తాము. మా మొత్తం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాము. ఈరోజు చాలా ఎండగా ఉంది, చాలా హాట్గా కూడా ఉందన్నమాట. సో ఒక్కసారి కష్టం అవుతుంది వీడియో తీయడము, బట్ ఎంత వీలైతే ఇన్ఫర్మేషన్ అంత కవర్ చేస్తాము. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి. మేము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ 3D రైడ్ అయితే చేసేసి వచ్చాము. ఓవరాల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు.
పెద్దవాళ్ళు సోలోస్ కపుల్ ప్లస్ పిల్లలతో వెళ్ళినా కూడా బాగుంది రైడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే రైడ్స్ కూడా చేయడానికి వెళ్తున్నాము. సో చేసేసి వచ్చాక ఎలా ఫీల్ అయ్యామనేది చెప్తాం. మేము ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్ రైడ్ ఫినిష్ చేసుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి డాన్స్ కపుల్స్ లాగా ఎంత బాగా వేస్తున్నారు. ఇదైతే చాలా బాగా అనిపించింది అనమాట. అందరూ కూడా చూడండి చుట్టూ కూడా అందరూ నిలబెట్టుకొని చూస్తున్నారు. వీళ్ళు డాన్స్ చేసి అంతసేపు కూడా అనమాట, ఎవరైతే కదలట్లేదు అనమాట. సో ఇవంతా కూడా డాన్స్ స్టెప్స్ కానీ అన్నీ చాలా బాగా క్లాసిక్గా అనిపించింది మేము చూస్తూ ఉంటే. సరే మీరు కూడా చూస్తారు, మీకు కూడా తెలుస్తుంది ఇట్లా యూనివర్సల్ స్టూడియోస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయనేసి మీతో షేర్ చేస్తున్నాను. మేము యూనివర్సల్ స్టూడియోలో రైడ్స్ అన్ని చేసి వచ్చి కొంచెం అలసిపోయాము, ఆకలి వేస్తుంది ఏమైనా తిందామనేసి చూస్తే ఇక్కడ పిజ్జా బర్గర్స్ అవే ఉంటాయన్నమాట. సో ఎంతకాలం ఈ బ్రెడ్ అవి తింటాము, సరే అని చెప్పి మా వైఫ్ ఇంట్లో హోటల్లో లెమన్ రైస్ చేసిందనమాట. సరే తిందామనేసి ఇంకా దానికి ఇక్కడ చూడండి వాల్మార్ట్లో కొనుక్కున్న చిప్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి మ్యాంగో తొక్కు, ఇది కడప నుంచి మా అత్తమ్మ చేసి పంపించిన తొక్కు. సో ఈ మొత్తం 3 మిక్స్ చేసుకొని తింటే ఆమెకి వచ్చే కిక్కే వేరు కదా. సో అందుకే మనం ఎంతైనా మన నేటివిటీ మన ఇండియన్ ఫుడ్ చాలా మిస్ అవుతాం మేము ఇక్కడ అమెరికాలో ఉన్నాగా. సో ఇక్కడ మేము వచ్చినా కూడా ఎందుకంటే పిల్లలు అవి ఉన్నారు కాబట్టి సో మేము ఇంత ప్లాన్ చేసుకొని ఇట్లా చేసుకొచ్చుకున్నాం అనమాట. పేస్ట్ తీసుకొని వచ్చి హోటల్లో రైస్ పెట్టుకొనేసి మిక్స్ చేసుకొని వచ్చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది ఫుడ్. ఇక్కడ చూడండి ఈ పావురాలు మనం యాక్చువల్గా మన ఇండియన్ ఫుడ్ తింటాయి తినమని మాకు డౌట్ వచ్చింది, కానీ ఇక్కడ కొంచెం పెట్టేసరికి చూడండి ఎంత బాగా ఇష్టంగా వచ్చి తింటున్నాయో. సో చాలా అయితే కొన్ని అయితే తినవన్నమాట, బ్రెడ్లు అవే ఎక్కువ తింటాయి. బట్ మనం అయితే వేసాం కదా మన ఇండియన్ ఫుడ్ హోమ్ ఫుడ్ మేబీ టేస్టీగా ఉందేమో, దానికే భలే ఇష్టంగా తింటున్నాయి. అదేవిధంగా ఆవిడ కూడా వచ్చి చెప్తున్నది, చూస్తున్నది చూడండి. సో చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా మనం ఏదైనా చేసి పక్షులు అవి తింటే బాగా కమ్మగా ఉన్నట్లుంది వాటికి కూడా మా వైఫ్ చేసిన వంట. సో అందుకే బాగా ఇష్టంగా తింటున్నాయి అవి కూడా. మా పిల్లలు కూడా చూడండి ఎక్సైటెడ్గా ఉన్నారు, పిల్లలు కూడా దానికి కొంచెం వేస్తున్నారు. ఇక్కడ మేము మమ్మీ రైడ్కి వెళ్తున్నాము. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఏజ్ అదేవిధంగా హైట్ రిస్ట్రిక్షన్ ఉంది. 48 ఇంచెస్ ఉండాలి హైట్, కానీ మా పాప 46 ఉండడం వల్ల మేము వెళ్ళడానికి లేదు. సో ఇక్కడ చైల్డ్ వాచ్ అని ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ అంతా పెట్టేశారనమాట. ఒకరి పేరెంట్ ఒకరితో వెళ్ళేసి వచ్చాక ఇంకొక తర్వాత వెళ్ళొచ్చు అనమాట. పాప హైట్ సరిపోలేదని వాళ్ళు అలో చేయలేదు. సో మేము చైల్డ్ స్వాప్ లాగా చేసుకొని ఇంకా నేను ఎంత పాపతో ఇక్కడే ఉన్నాను. సో తను రైడ్ ఫినిష్ చేసుకొని వచ్చాక నేను సోలోగా వెళ్ళాను. కొంచెం ఆ మమ్మీ ఆ ఫీల్ అంతా ఆ స్కేరీ ఫీలింగ్ అనేది కొంచెం ఒక్కరే వెళ్ళినప్పుడు అయితే తెలిసింది. లోపల ఫైర్ వచ్చినప్పుడు ఆ సెటప్ కానీ కొంచెం వేడిగా ఉండడం కానీ అదంతా ఫీల్ అవుతాము. ఇట్స్ థ్రిల్లింగ్ రైడ్, బాగుంది. ఫినిష్ చేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి ప్రతి రైడ్ అయిపోయాక ఇట్లా వాళ్ళ థీమ్ రిలేటెడ్ మొత్తం అంతా కూడా పెడతారనమాట. సో అవి ఏదైనా గుర్తుగా రైడ్ చేసినా గుర్తుగా పెట్టుకోవాలని చెప్పి ఇలా తీసుకుంటారనమాట. సో అయిపోయింది ఈరోజు మాకు యూనివర్సల్ స్టూడియోలో. సో ఇక్కడ ఏంటంటే కొంచెం మంచి రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బాగా ఎంజాయ్ చేసాము, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా రేపు ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ అని యూనివర్సల్ స్టూడియో అంటే ఇంకొక థీమ్ పార్క్ అనమాట. సో దాంతో రేపు మీ ముందుకు వస్తాం అనమాట. ఈరోజు ఏంటి స్పెషల్ అని చెప్పి అన్నాను కదా. సో మా 10th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఈరోజు. సో మేము ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఇక్కడికి వచ్చాము. సో 10th వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఇక్కడే చేసుకుంటే బాగుంటుందని చెప్పి వెరీ లాస్ట్ మినిట్లో ఫైనలైజ్ చేసుకుని ప్లాన్ వచ్చేసామన్నమాట. సో ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా.